చాలా రోజుల తర్వాత కదండి 2 సంవత్సరాల తర్వాత మీడియా ముందులోకి వచ్చిన కొడాలి నాని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది మామూలు గొడ్డలే కాదు పరశురాముడి గొడ్డలి, దాంతో మీ ప్రభుత్వాన్ని తెగ నరికి పాతేస్తాం అంటున్నాడు కదా. ఎలా చూడాలంటారు దీన్ని అసలు? పరశురాము గొడ్డలు అంటే తల్లి నరికిన గొడ్డలేగా, అంతేగా, తల్లిని నరికిన గొడ్డలే కదండి. మరి తల్లిని ఎల్లగొట్టాడు కదా బయటికి. ఏదో ఆ కొత్త కారు ఇస్తే ఆ కొత్త కారు టైర్లు పేలి పాపం సాగు తప్పి కన్నులు ఒట్టపోయిందామా. ఇక అబ్బాయి దెబ్బ భయపడి ఆ బోతులు ఏడపోవాల్సి వస్తుందని రావటమే మానేసింది. పరశురాముడు గొడ్డలే. కాకపోతే ఏంటంటే పరశురాముడు గొడ్డలి అన్యాయాన్ని తెగనరికింది. ఈ గొడ్డలి న్యాయాన్ని తెగనరికి అన్యాయాన్ని పెంచి పోషిస్తుంది. ఈ కొడాలి నాని ఏదో గొడ్డలి, పరశురాముడి గొడ్డలి, ఆ గొడ్డలి. అసలు మీకు హిందువులు అంటేనే పడదు, మీకు ఎందుకు ఆయన పరశురాముడి గొడ్డల జోలి? నీకు పరశురాముడి గొడ్డల జోలి నీకెందుకు? నువ్వు గుడివాడలో ఒక రోజు ఏదో కార్యక్రమం పెట్టి ఊరకు రెచ్చిపోవడం కాదు, నువ్వు గుడివాడలో ఉండు, అక్కడ ప్రజల గురించి మాట్లాడు. నిజంగా పరశురాముడి గొడ్డలి తెగనరికే గొడ్డలు అయితే అసెంబ్లీకి రావండి. 40% ఓట్లు వచ్చి వచ్చినాయి కదా మీకు. ఈ 40% మందిని ఎన్నుపోటు పొడిచినట్టుగా మీరు అసెంబ్లీకి పోకుండా ఇప్పుడు ఆ 40% మీకు ఓట్లు వేసారంటే మీరు అసెంబ్లీ పోయేదో ఉద్ధరిస్తారనే కదా. అసలు అసెంబ్లీకే పోవడానికి వచ్చబడేవాళ్ళు మీకు గొడ్డలతో లేదు ఆయన. మీకేందంటే రేతులు కూడా గొడ్డలు పెట్టి సొంత వాళ్ళని దిగనరకటం, ఆ శవాలు అడ్డం పెట్టుకొని రాజకీయం చేయటం, ఏడ శవం ఉంటే ఆడ రాబందులా వాలిపోవటం, అది ఒకటే తెలుసు మీకు. అంతేగాని మీ పరశురాముడితో మీ గొడ్డలకి పరశురాముడి గొడ్డలకి చాలా తేడా ఉంది. వాళ్ళతో పోల్చుకొని అనవసరంగా హైందవ ధర్మాన్ని నాశనం చేయొద్దని. హిందువే కదండి. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు చెప్పండి పాపం. సర్వమతం యాని ఇది ఏమైంది? ఇంకో బొమ్మ పెట్టుకుంటాం. రథానికి సింహం పోతే ఏమైంది? ఇంకో సింహం చేపిస్తాం. ఏమైంది? ఒక 5-6 కిలోలు ఎండే కదా. 5-6 కిలోలు ఎండి ఎవరిది? అసలు దేవుడికి అన్యాయం జరిగిందిరా మొర్రా అంటే ఏముందిలే, చెయ్యి ఇరిగితే చెయ్యి చేపిద్దాం, రథం తగలబడితే ఇంకో రథం పెట్టుకుందాం. ఈ మాట్లాడేవాడు ఆయన హిందువు ఎట్టవుతాడంటే. సరే, ఇప్పుడు ఎందుకంటే సడన్ గా కొడాలి నాని మళ్ళీ బయటకు రావడానికి గల కారణం ఏంటి? గుడివాడ సీటు చేజారిద్దనే భయం అనుకోవచ్చు అంటారా? లేదంటే గనక మళ్ళీ నేను వచ్చాను దమ్ముంటే ఆపండి తెగింపు అనుకోవచ్చు అంటారా? అసలు గుడివాడలో నుంచున్న సీన్ లేదండి, అయిపోయింది. గుడివాడలో నుంచున్న సీన్ లేదు. మొన్న నేను చెప్పా కదా, వాడు ఉన్నాడు పిల్లమిత్రుగాడు, నత్తిపోకోడి, వాడి సీట్లో చేయాలని వీడి కోరిక. ఈడొచ్చి నా మీద ఆడపడతాడు, మళ్ళీ నన్ను గుడివాడు పంపిస్తారని లేనిపోయిందని వాడి పోయో వాడిది. అలా మీకు ఏ సీటో మీకే గ్యారంటీ లేదు. ఈ రోజు వరకు మీ నాయకుడు కూడా అసలు మిమ్మల్ని ఆడపోటీ చెబుతాడో మీకే తెలియదు. అతనికే క్లారిటీ లేదు ముందు మీ నాయకుడికే. కేవలం ఏంటంటే అసలు ఏ సీటు లేకుండా చేస్తాడనే భయంతో బయటకు వచ్చాడు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక రాష్ట్ర హోంమంత్రి గారిని ఉద్దేశించి గుడివాడ అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యలు, అంత మేకప్ వేసుకున్న మేకప్ తో గోడకే పెయింట్ వేయొచ్చు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక మహిళని కించపరిచే విధంగా అసలు ఎలా చూడాలంటారు? ఇది చూడు, వ్యక్తిత్వ హననం అంటారు చూడండి, అది చేయకూడదని మీ నాయకులు మీరు మొన్నటిదా గగ్గోలు పెట్టారుగా. ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళు బయటకు వచ్చేటప్పుడు పౌడర్ రాసుకుంటారా లేదా? రాసుకుంటారు. బొట్టు పెట్టుకుంటారుగా, పూలు పెట్టుకుంటారు అందంగా. అసలు ఆడవాళ్ళకి అది ఒక ప్రాథమిక హక్కు అండి. ఒక అందంగా తయారవటం, అందరిలో ప్రత్యేకంగా కనపడాలనుకోవటం ఆడవాళ్ళకి ప్రాథమిక హక్కు. దాని కాదంటానికి ఈడెవడండి అసలు? ఎవడీడు? అన్నం తింటున్నాడా, అశుద్ధం తింటున్నాడా? కడుపుకు అన్నం తినేవాడైతే ఎవరు ఆడవాళ్ళ గురించి మాట్లాడు. నిజంగా వాడు బయటకు వస్తే ఆడవాళ్ళు మొత్తం కొడితే వాడు మాట్లాడాడు. మహిళలు కూడా వెనక తగ్గకూడదు. ఇటువంటి వాళ్ళని ఆడవాళ్ళందరూ ఏకమై కొట్టాల. ఆ రోజున ఇటువంటి ఎదవలకి సిగ్గు వచ్చింది. వాడు 90 ఏళ్ళతో ఓడిపోయి సిగ్గు చేరవ లేకుండా ఇంకా బయటకు వచ్చి ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడంటే అలా మీ నాయకుడు ఏం చేస్తున్నాడు? మీ నాయకుడు మా అక్కలు, మా చెల్లెమ్మలు, చిరునవ్వులు, చిక్కటి చిరునవ్వులు అంటాడు కదా. చిక్కటి చిరునవ్వులు అని మీ నాయకుడు ఆడాల గురించి మీరు మాట్లాడుతుంటే, మీ పార్టీలో నాయకులు మాట్లాడుతుంటే ఏం చేస్తున్నాడు? నోట్లో ఏమన్నా పెట్టుకున్నాడా? బెల్లం కట్టేమన్నా?
బెల్లం గడ్డ ఏమైనా పెట్టుకున్నాడు ఏందండి నోట్లో? ఒకటండి, ఏదైనా ఆడవాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం చెప్పుతో కొట్టాలి ఒక్కొక్కడిని. మీ రోజా మేకప్ లేకుండా బయటకు వస్తుందా? విడుదల రజనీ గారి మేకప్ లేకుండా బయటకు వస్తుందా? వరుదు కళ్యాణ్ గారి మేకప్ లేకుండా బయటకు వస్తుందా? ఉషశ్రీ గారి మేకప్ లేకుండా బయటకు వస్తుందా? ఎవరు వస్తున్నారు చెప్పమానండి? ఎవరైనా మేకప్ లేకుండా బయటకు వస్తున్నారా వాళ్ళ పార్టీలో? వాడికి దరిద్రం బట్టి పిచ్చెక్కి మాట్లాడతాం, కొవ్వెక్కి పిచ్చెక్కి మాట్లాడుతూ తప్పితే వేరేదేం కాదండి. ఎందుకంటారు అంత బరి తెగించి ఆయన మాట్లాడటం, ఆ వ్యాఖ్యల్ని అక్కడ వైసీపీ నాయకులు కూడా సపోర్ట్ చేయడం ఎలా చూడాలంటారు? వీళ్ళకి భవిష్యత్తులో మా పార్టీ ఉండదురా నాయన అనే పిచ్చి ఒకటి పీక్స్కి వెళ్ళిపోయిందండి. డైలమాలో పడిపోయారు. వాళ్ళ బతుకు, వాళ్ళ భవిష్యత్తు ఏందో వాళ్ళకి అర్థం కావట్లేక దానికోసం అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏ రకంగా మీడియాలోకి రావాలా, పేపర్లకు ఎక్కాలా, ఏదో ఫేమస్ అవ్వాలనుకుంటాడు. ఆ ఫేమస్ అయ్యేది ఏమవుతుందో తెలుసా? మీ పార్టీకి 10% మైనస్ అవుతుంది. ప్రతి ఒక్క నాయకుడు అదొకటి గుర్తుపెట్టుకొని మాట్లాడితే, నిన్న ఇంకొక నాయకుడు మేము గెలవంగానే అభివృద్ధిని చూడడం, ఫస్ట్ పగ తీర్చుకుంటాం. ఎవడి మీద పగ తీర్చుకుంటావు? ప్రజల మీద. ఇప్పుడు గెలిపించలేదు కదా, ప్రజల మీద పగ తీర్చుకుంటావా? ఇప్పుడు తీర్చుకున్నావు 5 సంవత్సరాలు ప్రజల మీద పగ. 5 సంవత్సరాలు ఎందుకు గెలిపించలేదు మరి మీరు? ఇప్పుడు 5 సంవత్సరాలు నిన్ను గెలిపించినందుకే పగ తీర్చుకున్నారుగా. అది అయిపోయిందండి, మళ్ళీ 5 సంవత్సరాలు గెలిపించలేదు కదా, ఆ పగ ఉంటుంది కదా మరి. అట్టయితే పగ తీర్చుకుంటారా? మీద పడి కొడతారేంది జనాన్ని? అంతేగా. అంటే ఈ రాష్ట్రాన్ని ఏదో ఒక భ్రష్టు పట్టించేదాకా మీ పార్టీ ఈ రాష్ట్రం వదిలిపెట్టి పోదు. మీ పార్టీని, మిమ్మల్ని తొంగలో దొక్కేదాకా ఈ రాష్ట్రం బాగుపడదు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు. పవన్ కళ్యాణ్ ఓజీ కాదు, పెద్ద క్యాబేజీ ప్యాకేజీ తీసుకొని పనిచేస్తున్నాడు వాళ్ళందరికి లొంగిపోయి అని చెప్పి రోజా గారి కామెంట్స్. మరి దానికి ఏం చెబుతారు? ఇప్పుడు ఆ ప్యాకేజీ ఇచ్చిన డబ్బులు బ్యాగులు ఏమైనా మోసిందేమా? ఇప్పుడు అవతల వాళ్ళ కన్నా పవన్ కళ్యాణ్ మధ్యలో చేసిందేమా? అంటే ఆమె గట్టి చదువుతుంది కాబట్టి ప్యాకేజీ తీసుకుందాం నువ్వమ్మ రోజా. రాజశేఖర్ తెలుగుదేశం పార్టీ నుంచి రాజశేఖర్ రెడ్డి దగ్గర ప్యాకేజ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది నువ్వు. తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్యాకేజ్ తీసుకొని మళ్ళీ అటు పోయింది నువ్వు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు సిగ్గు శరం లేకుండా. అచ్చో వదిలిపెట్టారు చూడండి, లాంబోతులు ఉంటాయి అట్టా ఈ గీతను కూడా వదిలిపెట్టారు. ఈ నల్లబర్రెని అచ్చు వేసి వదిలిపెట్టారు. అట్టారే ఇంకొక అచ్చు వచ్చి నాంబోతు ఒకటి తిరుగుతుంది. ఏది సీఎం గారి గురించి మన పెట్టిపోతుంది అచ్చోజు నాంబోతు. ఈడేం చెబుతాడు వాళ్ళ నాయకుడు? అబ్బో మా అంబట అన్న సౌమ్యుడు మంచోడు అని చెబుతాడు. ఈడేం కూర్చాడు మొన్న? చంద్రబాబు నాయుడు ఎప్పుడో తగలేసావు అన్నాడు. ఎవడురా తగలేసేది? దిక్కుమాల నా కొడక. ఎవడురా నువ్వు తగలేసేది? అన్నం తింటున్నావు, అసొద్దు తింటున్నారా? నీ ఇంట్లో వాళ్ళు అచ్చోసి వదిలేసి పెట్టారు నిన్ను. నీ పిల్లలు లెక్క చేయట్లా, నీ కూతురు లెక్క చేయట్లా. ముందు అవి చూసుకోరా యాదవా. నువ్వేదిరా చంద్రబాబు గురించి మాట్లాడేది సన్నాచోడ.